వక్రతుండ మహాకాయ కోటి సూర్యసమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. నమో శ్రీ విఘ్నేశ్వర స్వామినే నమః. ఈరోజు వినాయక చతుర్థి పురస్కరించుకొని భారతదేశ వ్యాప్తంగా విఘ్నేశ్వరుని ప్రపంచ దేశాల్లో మొత్తం కూడా ఆ సర్వ విఘ్నహరం దేవం సర్వలోకైకపూజితం సర్వాధారం ఆదిసేవితం విభుం వందే శ్రీ కాణిపాక వినాయక. ఆ విఘ్నేశ్వరుణ్ణి మొట్టమొదట ఆయనకే పూజలు అందుకోవాలి. ఈరోజు ఆయన జన్మదినం పురస్కరించుకొని విఘ్నేశ్వరుని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చేస్తున్నట్టు పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తాదులందరూ కూడా ఆ యొక్క లక్ష్మీ గణపతి విఘ్నేశ్వర స్వామిని పూజ చేసేందుకు ఈ గణపతి పూజారి వనపర్తి పట్టణంలో కలిగిన లక్ష్మీ గణపతి దేవస్థానంలో పూజారులు గణపతి స్వామి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి విఘ్నేశ్వర పూజా కార్యక్రమం. సర్వవిఘ్నహరం దేవం సర్వలోకైక పూజితం సర్వాధారం ఆదిసేవితం విభుం వందే శ్రీ కాణిపాక వినాయకం. దేవతలలో అగ్రపూజ్యుడైనటువంటి ఆ విఘ్నేశ్వర స్వామి యొక్క పూజ ప్రధానమైనటువంటి ఈరోజు విఘ్నేశ్వరుని యొక్క జన్మదినం. ఆ విఘ్నేశ్వరునికి మనందరము ఆ అగ్రపూజ్యునికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఎంతైనా ఉంది. విఘ్నేశ్వర స్వామి జన్మదిన శుభాకాంక్షలు. తండ్రి మమ్మల్ని చల్లంగా చూడు తల్లి, అందరినీ ఆశీర్వదించు తండ్రి శ్రీ విఘ్నేశ్వర స్వామి. ఇది గంజిలో ఉన్నటువంటి మన వనపర్తి పట్టణంలో గంజిలో ఉన్నటువంటి దేవస్థానము. ఈ యొక్క లక్ష్మీ గణపతి శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానంలో ఉదయం నుంచి ఈ యొక్క పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. విఘ్నేశ్వరుని యొక్క చవితి నాడు ఆ వినాయక చవితి సందర్భంగా ఆ పూజలు అనేకమైనటువంటి పూజలు నిర్వహిస్తున్నారు. ఈ నిర్వాహకులందరూ కూడా ఇక్కడ కూర్చొని ప్రతి కార్యక్రమాన్ని వారు పర్యవేక్షణలో ఆ యొక్క గణపతి పూజారి ఆధ్వర్యంలో ఈ యొక్క విఘ్నేశ్వరుని యొక్క పూజలు నిర్వహిస్తూ ఆనాడు బాల గంగాధర్ తిలక్ చేసినటువంటి విఘ్నేశ్వరుని స్తుతి ఏ విధంగా వనపర్తి అంటే భారతదేశంలో కూడలుల్లో ఏర్పాటు చేసుకొని ఆ స్వాతంత్ర సమర యోద్ధం కొరకు అందరం కూడా మనము చర్చించుకునే విధంగా, అంటే ఆనాడు బ్రిటిష్ కాలంలో మనం ఎవరం కూడా కలుసుకునేటువంటి వాతావరణం లేదు. అలాంటి కలవని సందర్భంలో మనం కలుసుకోవాలంటే విఘ్నేశ్వరుని యొక్క మంటపాలు ఏర్పాటు చేసుకొని ఆ విఘ్నేశ్వరుని మంటపాల ద్వారా అక్కడికి వచ్చేసి మనం విఘ్నేశ్వరుని పూజ చేసుకుంటున్నాం, వినాయకుని యొక్క పూజ చేసుకుంటున్నామని ఆ పూజను సందర్భంగా చేసుకొని మనం స్వాతంత్ర సమర యుద్ధంలో పాల్గొనేందుకు ఆనాడు చేసినటువంటి ఆ కృషి ఫలితమే భారతదేశంలో స్వాతంత్రం రావడానికి ఆజ్ఞం పోసింది. ఈరోజు మనకు చిన్న పిల్లలు సైతం ఈ యొక్క విఘ్నేశ్వర స్వామిని ఈ యొక్క విఘ్నదీపుని వినాయకుడిని మనము చౌరస్తా కూడల్లో ఏర్పాటు చేసుకొని అక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి కూడల్లో ఆ చిన్న పిల్లలు చిన్నప్పటి నుంచే ఆ పిల్లలకు క్రమశిక్షణ, ఆర్థికపరమైనటువంటి ఆలోచన విధానం, మన నైపుణ్యత కలిగి ఏ విధంగా నిర్వహించాలి ఆ యొక్క విఘ్నేశ్వరుని పూజలు, వచ్చినటువంటి డబ్బులతోటి ఏ విధంగా సక్రమంగా చేసుకోవాలనేటువంటి ఆలోచన విధానంతో మన పిల్లలు చిన్నప్పటి నుంచే ఆర్థికపరమైనటువంటి ఆలోచన విధానంతో తయారవుతున్నారు. ఆనాడు బాల గంగాధర్ తిలక్ చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని పురస్కరించుకొని అలాంటి బాల గంగాధర్ తిలక్ను మనం స్మరించుకుందాం. ఓం నమో విఘ్నేశ్వర స్వామినే నమః. శరణం తండ్రి విఘ్నేశ్వర, అందరినీ చల్లగా చూడని కోరుకుందాం. విఘ్నేశ్వరుని యొక్క దయ అనుగ్రహం కలిగి ఉండాలని కోరుకుందాం. భారత్ మాతాకి జై అని నినదిద్దాం.